విపత్తు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో కూలిన పైకప్పు, చిక్కుకుపోయిన 8 కార్మికులు. మట్టి, నీరు లీకేజీతో విపత్తు. తక్షణ సహాయ చర్యలకు తెలంగాణ సీఎం ఆదేశం. రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్. ఎన్డీఏ ఒప్పందాలను పంపిన కేంద్రం. మయోరానా మహాబలశాలి. భూమి మీద ఉన్న కంప్యూటర్లన్నిటినీ మించిన శక్తి. శక్తివంతమైన క్వాంటమ్ దిశగా ముందడుగు. అరచేతిలో ఉండిపోయే గాడ్ చిప్ను ఆవిష్కరించిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెల్ల. రాష్ట్రానికి టెస్లా తెచ్చే యత్నం. దేశంలో కార్ల తయారీ యూనిట్ ఏర్పాటు సంస్థ ఆలోచన. ఇప్పటికే పలుమార్లు సంస్థ ప్రతినిధులతో ఏపీ ప్రభుత్వం చర్చలు. ఇతర రాష్ట్రాల నుంచి తీవ్ర పోటీ. అమెరికాలో వాషింగ్టన్ డీసీలో 1884లో అంతర్జాతీయ మెరిడియన్ సమావేశం జరిగింది. గ్రీనిచ్ రేఖాంశం ఆధారంగా ప్రపంచమంతటా కాలమండలాలను అది స్థిరపరిచింది. భారతదేశ విస్తృతి దృష్ట్యా మనకు 2 కాలమండలాలున్నాయని ఆ సమావేశం నిర్దేశించింది. అవి తూర్పున కోల్కతా 90 డిగ్రీల రేఖాంశం, పశ్చిమాన బొంబాయి 73 డిగ్రీల రేఖాంశం. బ్రిటిష్ పాలనాకాలంలో ఈ 2 కాలమండలాలు ఉండేవి. స్వతంత్రం వచ్చిన తర్వాత 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం దగ్గర సమయాన్ని ప్రామాణికంగా నిర్ణయించారు. సూర్య భారత్లో 2 కాలమండలాలు అవసరమని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. దేశంలో తూర్పున ఉన్న అరుణాచల్ప్రదేశ్కు పశ్చిమాన ఉన్న గుజరాత్ మధ్య నుండి 1500 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అరుణాచల్లో గుజరాత్ కన్నా 2 గంటల ముందు సూర్యుడు ఉదయిస్తాడు. ఒకే కాలమండలాన్ని అనుసరించడం వల్ల ఆ ప్రదేశ్లో అధికంగా ఉన్న వెలుతురు సమయాన్ని ఉపయోగించుకునే వీలు ఉండదు. దీనివల్ల దేశానికి ఆర్థిక నష్టం వాటిల్లుతుందని పరిశీలనలు చెబుతున్నాయి. మన జీవన సర్కాడియన్ రిథంకు ఒకే కాలమానం ప్రతికూలం. ఇది పిల్లల్లో నిద్రలేమికి కారణమై వారి అభ్యాస సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శిగా శక్తికాంత దాస్. మయోరానా మహాబలశాలి. క్వాంటమ్ మయోరానా ప్రత్యేకత ఏంటంటే క్వాంటమ్ కంప్యూటింగ్ ఒక ప్రధాన ఇబ్బంది ఉంది. ఈ తరహా కంప్యూటర్లలో క్యూబిట్లు కీలకం. ఇలాంటి కంప్యూటర్ నిర్మాణంలో ఇవి ఇటుకల్లా వ్యవహరిస్తాయి. అయితే ఈ క్యూబిట్లు చాలా అస్థిరంగా ఉంటాయి. ఇవి లోపరహితంగా పనిచేయడానికి దాదాపు -270 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు అవసరం. అంత శీతల వాతావరణాన్ని కలిగి కొన్నిసార్లు వాటిలో లోపాలు తలెత్తుతూనే ఉంటాయి. ఈ సమస్యను టోపో కండక్టర్లతో అధిగమించడానికి మైక్రోసాఫ్ట్ చెబుతోంది. అవి క్యూబిట్లకు సుస్థిర గతివేగం కల్పిస్తాయి. దీంతో క్యూబిట్లు మరింత కచ్చితంగా పనిచేయడానికి వీలు కలుగుతుంది. ఈ వెసులుబాటు వల్ల క్వాంటమ్ కంప్యూటర్ల ద్వారా పరివర్తనాత్మక పరిష్కారాలకు మార్గం సుగమం అవుతుంది. మైక్రోసాఫ్ట్ పేర్కొంది. మైక్రోసాఫ్ట్కు మైక్రోప్రాసెసర్ను ఒక హానిరహిత శాఖాహారతలు ఇచ్చిన పేరు. నిర్మాణ, తయారీ, ఆరోగ్య పరిరక్షణ తదితర రంగాల్లో ఉపయోగపడే స్వీయ ఇంధనముక్త పదార్థాల ఆవిష్కరణ వంటివి ఇందులో ఉన్నాయి. జపాన్లో టొయోటా టెస్ట్ సిటీ, రోబోలు, ఏఐ యంత్రాలు, ఆటానమస్ వాహనాలు పరీక్షించే వీలు. $10 బిలియన్ బడ్జెట్. మొదటి దశ నిర్మాణం పూర్తి. దేశీయ పర్యటనలో 4వ స్థానంలో ఏపీ. 2023లో ఏపీలో పర్యటించిన వారు 25.47 కోట్లు. 2022తో పోలిస్తే పెరిగిన పర్యాటకుల సంఖ్య. పర్యాటకులను ఆకర్షిస్తున్న టాప్ 3 రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక. మరుగుజ్జు గెలాక్సీలోనే భారీగా బ్లాక్ హోల్. 1,15,000 మరుగుజ్జు గెలాక్సీలో 2% బ్లాక్ హోల్స్ను గుర్తింపు. భారతీయ ఖగోళ శాస్త్రవేత్త రాఘవ్ దీపిక అద్భుత ఆవిష్కరణ. గెలాక్సీలో బ్లాక్ హోల్స్లో ఏవి ముందున్న అంశంలో కీలక ముందడుగు. తన ప్రస్తుత వివరాలను సాక్షితో పంచుకుంటున్న 30 ఏళ్ల తెనాలి వాసి. అమెరికాలో 3 సైనిక అధికారులపై వేటు. జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్తో పాటు మరో 2 తొలగింపు. యూనిఫామ్ సర్వీసు మినహా ఇతర దళాల సిబ్బందిని తగ్గించాలని నిర్ణయం. భగవద్గీతపై కాష్ పటేల్ ప్రమాణం. గర్ల్ఫ్రెండ్ అలెక్సీనా ఒలిస్కిన్ చేతిలోని భగవద్గీతపై ప్రమాణం చేస్తున్న కాష్ పటేల్.